బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంటు సమావేశాలు స్తంభింప చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడలో చేపట్టిన ర్యాలీలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కులగణన లెక్కలు బయటపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల సమస్యలు గాని గాలికి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అబద్దాలతో నడుస్తా ఉంది. చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది కదా, కనీసం స్థానిక సంస్థలలోనైనా రిజర్వేషన్ ఉంటే మరి రాజకీయంగా కొంచెం గుర్తింపు ఉంటుంది కదా అని అనుకుంటే మరి 42% రిజర్వేషన్ పైన మాటలు గొప్ప మాటలు చెప్పారు, గొప్పలు కొట్టిండ్రు. ఇలా చివరికి వచ్చేవరకు ఏమైందంటే మొదటికి వచ్చింది, ఉన్నది పోయింది. 24కి మందు పెడితే ఉన్న 4 గూడు పడ్డట్లు ఉన్న రిజర్వేషన్ పోయింది. ఒక జిల్లాలో 5%, 10%, 20%, ఒక మండలంలో ఒక సర్పంచ్ లేడు బీసీ. మాకు కావాల్సింది మీ ఇచ్చిన మాట ప్రకారం. బీసీలను మోసం చేసి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు, గుర్తుపెట్టుకోండి.